ఇది తెలంగాణలోనైనా అటు ఏపీలోనైనా కొన్ని సర్కారు ఆఫీసులకు, కొన్ని స్కూళ్లు, హాస్టళ్లకు సొంత బిల్డింగ్లు ఉండే కాబట్టి కిరాయికి తీసుకొని నడిపిస్తుంటారు అధికారులు. అట్లనే గీడసుతం ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ నడిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైందో నేను చెప్పుడు కాదు, మీరే చూడుండ్రి. ఇగో ఈడ ఈ అన్న తాళాలెత్తున్నది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కే. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఉన్నది ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. అబ్దుల్లాపూర్ మెట్ ఊళ్ళుండే రాజు అనే ఈ అన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఆయన ఇంటినే కిరాయికిచ్చిండట. కాకుంటే 2022 నుంచి ఇప్పటిదాకా ఆఫీస్ కిరాయి కట్టమంటే అధికారులు సప్పుడు చేస్తలేరట. ఎన్ని మాట్లాడిగినా కానీ ఏం పాయిదలేదట. పెద్ద సార్లను కలిసినా పట్టించుకున్నోళ్ళు లేరట. గిట్లా అయితే లాభం లేదని ఇవాళ ఏకంగా ఆఫీస్కే తాళం వేసిండు. నా కిరాయి నాకు ఇచ్చేదాకా తాళం తీసేది లేదని ఖరాఖండిగా చెప్పేట వరకు రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీస్కి వచ్చిన వాళ్ళు చాలా అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏకంగా 22 ఫిబ్రవరి నుంచి నాకు రెంట్ కావాలి. పబ్లిషర్ ఇప్పిస్తాను అంటాం మేడం అంటా ఊకుంటా మళ్ళీ నేను కూడా డిఆర్ఆర్ నేను వాళ్ళు లెటర్ పంపారు. నాకు 25-26% ఇస్తానంటున్నారు. ఇదేంటి, నాకు డబ్బులు కావాలి, నా పరిస్థితి మంచలేదు, నాకు అర్జెంటుగా డబ్బులు మాత్రం కావాలి. నా కాలమైన సోప్ కాదు, ఎవరిని పరుగు చేయాలని సోప్ కాదు, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. మరి అధికారులదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పుర్రే. ఏదో 2 నెలలో 3 నెలలో అంటే ఏమో తీరు అనొచ్చు. ఏకంగా 40 నెలల సంధి కిరాయి ఇయ్యకుండా ఆఫీస్ నడుపుడు ఎంతవరకు కరెక్టు? కరెంటు బిల్లు కట్టుడు ఒక్క వారం రోజులు ఆలస్యం అయితే సీదా కరెంటు తీగలు కత్తిరించి పోతారు. ఆసొంటిది ఈ అన్న 40 నెలల దాకా ఓపిక పట్టిందంటే తారీఫ్ చేయాల్సిందే. మరి ఆయనకైనా ఖర్చులుంటాయి కాబట్టి అధికారులే ఆలోచన చేసి ఇంటి ఓనర్కు కిరాయి పైసలు ఇవ్వాలి, మాకు తిప్పలు లేకుండా చూడాలని రిజిస్ట్రేషన్ల కోసానికి అక్కడికి వచ్చిన జనాలు కూడా అనవట్టిర్రు. చూడాలి మరి పెద్ద సార్లు ఏం చేస్తారో.